నమస్తే అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో కారంగా రాయలసీమ స్టైల్‌లో వాంగీబాత్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా ఈ రెసిపీని చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా తయారు చేసుకున్న అన్నము, వాంగీబాత్ వంకాయలు, నూనె, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, పసుపు కొద్దిగా, చింతపండు రసం, వాంగీబాత్ పౌడర్. ఇప్పుడు మనం తీసుకున్న వాంగీబాత్ వంకాయలను నేను చేస్తున్నట్టుగా సమానంగా ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అలా కట్ చేసుకోకపోతే వేయించేటప్పుడు అన్ని సమంగా వేగవు. ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయల్ని చల్లని నీటిలో ఉంచాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి ఉంచాలి. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో తగినంత మంచినూనె వేయాలి. నేను ఇక్కడ గానుగ వేరుశనగ నూనె వాడుతున్నాను. మీరు మీ ఇష్టమైన నూనె వాడుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు చిటుపట్లాడాక అందులోకే ఉద్దిబేళ్ళు, శనగబేళ్ళు, జీలకర్ర, పసుపు, కరివేపాకు అన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత అన్నీ మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసి కలిపి కొద్దిగా నీరు చిలకరించి మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా 2 చెంచాలు సరిపోయేంత చింతపండు రసం వేసుకొని కలపాలి. అందులోకే ఇప్పుడు 4 చెంచాల వాంగీబాత్ పౌడర్ వేసి కలపాలి. ఈ వాంగీబాత్ పౌడర్ రెసిపీ వీడియోని డిస్క్రిప్షన్లో, కామెంట్స్లో ఉంచాను, చూడండి. ఇలా మొత్తం కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. అప్పుడు మన మసాలా మొత్తం ఇలా చక్కగా వంకాయ ముక్కలు కతుక్కొని ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న అన్నాన్ని ఈ మిశ్రమంలోకి ఇలా బాగా కలుపుకోవాలి. అంతే, మన వాంగీబాత్ రెడీ. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ.